అందరికీ నమస్కారం. ఈ మధ్య వార్తాపత్రిక చదివినప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఎన్ని లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి, ఎన్ని త్రిచక్ర వాహనాలు అంటే ఆటోలు ఉన్నాయి, ఎన్ని చతుశ్చక్ర వాహనాలు అంటే కార్లు ఉన్నాయో లెక్క చూస్తే లక్షల్లో ఎంతో టెన్షన్ పడిపోతుంటాం. అయినప్పటికీ ఎంతోమంది నాలాంటి వాళ్ళ దగ్గర జాతకానికి వచ్చి నేను బండి కొంటున్నాను, కారు కొంటున్నాను, అది కొంటాను, ఇది కొంటాను, ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొంటాను, మంచి రోజు చెప్పండి, మంచి ముహూర్తాలు చెప్పండి అంటుంటే నవ్వొస్తుంటుంది. అయ్యా, ఏ నక్షత్రంలో కారు కొంటే బాగుంటుంది, బండి కొంటే కాదండి. మీ జాతక చక్రంలో మీ లగ్నం నుంచి చతుర్థ స్థానానికి అధిపతి ఎవరో చూసుకొని ఆ చతుర్థాధిపతి కానీ బాగా లేకపోతే మీ పేరు మీద బండి కొనొద్దు, మీ భార్యనో ఇతరుల పేరు మీద కొనాలి. దానికి చిన్న పరిష్కారం ఉంటుంది. చాలామంది అంటారు లోన్ నా పేరు మీద వస్తే ఆమె పేరు ఎట్లా కొంటాను. దానికి కూడా పరిష్కారం నేను చెప్తాను. కాంటాక్ట్ చేయండి నా ఫోన్లో. వాహనాలు కొనేటప్పుడు నక్షత్రాలు చూడాలా, తిథులు చూడాలా, జాతకం చూడాలా, అన్నీ మాకు వదిలేసి మేము చెప్పింది మీరు వినండి. జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనదారులకి నా గురించి తెలియజేయండి. మీ గోపాలయ్య గారు.